చిన్నగాక మన ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఆపండి ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు సమస్య ఉంది, ఈ సమస్యను ఎట్లా కావాలనో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-06లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ 50 మీటర్లకు, అది మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి 50 మీటర్ల బఫర్ జోన్ డిఫైన్ అయిపోయింది. 50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈరోజు బఫర్ జోన్లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు. రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళకి ఇష్టమైతే ఆ ల్యాండ్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామి ఇప్పుడు చేస్తే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎవరిని నిరాశ్రయులను చేస్తలేము అధ్యక్ష.